ఇప్పటి వరకు చక్కటి సాక్ష్యంలో మనం విన్నాం. ప్రతి సాక్ష్యంలో ఎంతో కొంత దేవుని వాక్యము పట్ల, దేవుని పట్ల భయము కనిపించింది. అవునా? ప్రతి ఒక్కరు కూడా ఇంతగా ఇన్ని సంవత్సరాల నుంచి మేము బోధించినప్పటికీ ఈరోజు నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం, వాక్యాన్ని బోధిద్దాం, ప్రార్థన చేద్దాం అని సాక్ష్యాలు చెప్తున్నారు. చాలా సంతోషం. ప్రభు జీవితమైతే ఇదిగో సాయంకాల సమయంలో మీకు సమయం ఉన్నట్లయితే నాకు తెలియచేయండి. దైవ సేవకులతో సహా సాయంత్రం 8 గంటల నుంచి లేక 9 గంటల నుంచి 10 గంటల వరకు మీరు చాలామంది 11 వరకు పడుకోరు కనుక భోజనం చేసిన తర్వాత కూడా 8:30 నుంచి 9 గంటల నుంచో మీకు ఒక యూట్యూబ్ లింక్ పంపిస్తారు. దాంట్లో ఆ లింక్ మీరు ఒకవేళ ప్రెస్ చేస్తే మీరు పాటలు పాడవచ్చు, వాక్యం చెప్పచ్చు, ఆరాధన చేయొచ్చు. మనందరం కలిసి అది ఆ ఐడి ఇస్తాం కనుక ఆ ఐడి ద్వారా మీరందరూ కూడా పాల్గొనస్తులుగా ఉండొచ్చు. ప్రభు చేత మీద దాని ఒక ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇదిగో చాలామంది అంటారు దర్శనాలు లేవండి, ఎప్పుడో దర్శనాలు అయిపోయాయి. దర్శనాలు చెప్పే వారంతా కూడా దొంగ ప్రవక్తలు అంటారు. యూట్యూబ్లో వైరల్ అవుతున్నటువంటి ఒక దర్శనాన్ని మీరు చూసారా? సహోదరుడు సామ్యుల్ గారు ఒక దర్శనాన్ని చూశాడు, గొప్ప సేవకుడు. అలాంటి దర్శనం ఏంటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో ఆయనకు ఒక పెద్ద నది, పెద్ద సముద్రము నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ నీళ్లు పక్కన ఈయన నడుచుకుంటూ ఒక పెద్ద చెట్టు పక్కన నిలబడి ఉన్నాడు. ఆ చెట్టు పక్కన నిలబడినప్పుడు ఒక పెద్ద కొండ కదలడం ఆయన చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొండ కదిలేది ఏంటో తెలుసా? ఒక భయంకరమైన విషసర్పము. అది కొండమని పెద్ద కొండ నీళ్ళు కదులుతూ ఉంటే ఏంటి ఈ కొండ కదులుతుంది అని ఆవిడ ఆ సేవకుడు చూసినప్పుడు అది ఎంతో మందిని మింగివేసి మత్తుతో అది కదలలేక నీటిలో తిరుగుతూ ఉంది. ఎంతో మందిని ఆక్రమించి ఎంతో మందిని మింగివేసి అది తిరుగుతూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సర్పం ఎప్పుడు ఆయన ఎన్నడూ కూడా చూడలేనటువంటి సర్పం. అన్ని సర్పానికి 2 కోరలు ఉంటాయి. ఆ సర్పానికి ఇదిగో ఈ పళ్ళు దవడ చివరి నుంచి ఈ పళ్ళు దవడ చివరి వరకు డ్రాగన్ వలె ఆ దంతములు చుట్టూ ఉన్నాయట. అది అందరినీ మింగి వేస్తూ తినేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మీకు సేవకుల వరకు నేను యూట్యూబ్లో మీకు వాట్సాప్లో పెట్టాను. ఇంచుమించు 2,500 మంది సేవకులు కరోనా వ్యాధులతో బాధపడుతూ చనిపోయిన బిడ్డలు ఉన్నారు. ప్రపంచ దేశాల్లో ఎంతో మంది ఉన్నారు తెలుసా? నా భార్యకు ఒక దర్శనం అంతకుముందే చెప్పింది ఒక 6 నెలల క్రితం. ఏమండి మళ్ళా లాక్డౌన్ పెట్టబోతున్నారేమో, దేవుని సన్నిధిలో మేమే ఉన్నాం, మీ 2 సేవకులు లేరు, మీ 2 సేవకులు మాత్రం మాకు కనబట్లా, కానీ మీరు ఈ స్త్రీలు మాత్రం 2-3గా ఉన్నాం, మళ్ళా లాక్డౌన్ వస్తుందేమో. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న బిడ్డలకు, విశ్వాసంతో ప్రార్థన చేసిన బిడ్డలకు దర్శనాలు వస్తాయి. దర్శనం అనేది దేవుడు ఇచ్చినటువంటి వరము. కళ వేరు, దర్శనం వేరు. కళ నీకు గుర్తు ఉండదు, దర్శనం నీకు గుర్తుంటుంది. గుర్తు పెట్టుకోండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాయ సేవకు వచ్చిన దర్శనం ఏంటో తెలుసా? పెద్ద కొండ, ఆ కొండే పాము. ఒక పాము వలె సైతానుగాడు పాము వలె అందరినీ మిలిగి వేస్తున్నాడు. అది మిలిటరీ వారికి కానీ సైనిక దళానికి కానీ చంపలేనటువంటి పాము, ఏ మనుషులు దాన్ని ఎదిరించలేనటువంటి పాము. అలాంటి విషసర్పాన్ని లొంగగీయటానికి దేవుడి యొక్క పదాలు పట్టుకొని ఆ రాత్రి ఆ బిడ్డకు అయినా ఇదిగో ఆ చెట్టు కింద నిలబడి ప్రార్థన చేయడానికి ఆ బిడ్డకు చూపించాడు. ఇదిగో అందరూ కూడా విడ్డూరుగా ఆ యొక్క సర్పంను చూడటానికి ఇటువైపు కొందరు వస్తూ ఉంది, మళ్ళా ఆ సర్పం అటువైపు తిరుగుతూ ఉంది, మళ్ళా అటువైపు కొందరు వెళ్తున్నారట. ఇదిగో అక్కడ కరోనా వచ్చింది, ఇక్కడ కరోనా వచ్చిందంటే ప్రజలందరూ కూడా భయభాంతులతో
అటువైపు చూస్తూ ఉంటుంటారు. అప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకు దర్శనాలు వస్తున్నాయి. ప్రతి సేవకుడు కన్నీరు కాస్తున్నాడు, ఇంక్లూడింగ్ సతీష్ కుమార్ సుధా. ప్రతి ఒక్కరు మోకాళ్ళతో నేల మీద పడి వారి ఆత్మీయ జీవితము ఆకాశాన్ని తాగడానికి ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు. మరి ఎందుకని నీకు నేను మనం సంఘంతో ప్రార్థన చేయకూడదు? నాతో కలిసి 1-2 నిమిషాలు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్న అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరు మోకరించండి. ప్రతి ఒక్కరు 2 నిమిషాలు. దేవా, మేమంతా కృంగిపోయి ఉన్నాము తండ్రి. కృంగిన స్థితిలో ఉన్న దేశం ఉంది. ఒకరికొకరు సరిగా పలకరించుకునే పరిస్థితి, సహాయం చేసుకునే పరిస్థితుల్లో మేము ఏమయ్యా? మరణాలు, దుఃఖము, నిస్సహాయత, రోదనతో తప్ప ఏమీ చేయలేకపోతున్నాము ప్రభువా. నీ పాదాలు పట్టుకుని ఈ పరిశుద్ధ దినాలనైనా నలిగిన రెల్లు వలె విడవబడుటకునైనా నీ గురించిన వాక్యము ప్రభావం చదివి నీ వాక్యము ద్వారా మేము బ్రతకడానికి నీ వాక్యమే మాకు దిక్కై ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగానైనా ఆర్థికంగా అన్ని విధాలా చితికిపోతున్న దేశం వైపు, నైనా పరిస్థితుల వైపు ఒక్కసారి చూడుతండి. నువ్వు నలిగిపోయావు నైనా. 5 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఆర్థికంగా, మానసికంగా, నైతికంగా ఇంకా నలిగిపోతూనే ఉన్నావయ్యా. కరుణించు ప్రభువా. నీ కృపని కనికరము చాలి నైనా. నీ దీర్ఘ శాంతముగా కనికరించు. మా దేశాన్ని దృష్టించు తండ్రి. మా దేశం నీకు అదృష్టముచ్చు ప్రభువా. మమ్మల్ని బ్రతికించు తండ్రి. మా అతిక్రమాన్ని, దోషాన్ని క్షమించి ప్రభువా. నీ రక్తముతో నన్ను కొట్టు తండ్రి. నీ వాక్యముతో నన్ను కొట్టు ప్రభువా. మమ్మల్ని కొట్టు తండ్రి. మమ్మల్ని శిక్షించు ప్రభువా. కానీ మమ్మల్ని మరణానికి అప్పగించొద్దయ్యా ప్రభువా. మా దేశాన్ని విడిచిపెట్టద్దు ప్రభువా. నీవే మా జీవితాలకు ఆశ, నీవే మా జీవితాలకు రక్షకుడైనా, నీవే మా రక్షకుడు ప్రభువా. మమ్మల్ని, మా కుటుంబాలను ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాయినా తండ్రి ప్రభువా. ఈ మహమ్మారి నుంచి మా దేశాన్ని రక్షించాయి, మా కుటుంబాన్ని రక్షించినైనా, మీ ప్రాంతాన్ని రక్షించు తండ్రి. మా సంఘ బిడ్డలను రక్షించయ్యా. నా బిడ్డలను రక్షించునైనా. నా సిఓసి సంఘాన్ని రక్షించు తండ్రి. నా తోటి సేవకులను, కుటుంబాలను ప్రభా, దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రభా, ప్రతి సేవకులను మీరు దర్శించండి అయ్యా. కాపాడండి ప్రభా. కృపాక్షేమము మన అందరికీ అనుగ్రహించబడును గాక. అటు కృపటి ఆశీర్వాదం మన దేశమునకు అనుగ్రహించబడును గాక తండ్రి. ఎందరైతే సేవకులునైనా కరోనా వ్యాధితో బాధపడుతున్నారో ప్రతి సేవకుడు మీరు దర్శించినైనా. ఇదిగోనైనా ఒక సేవకుడు చనిపోతే ప్రభా దేశానికి లోటు లేకపోవచ్చు కానీ ప్రభా, ఇదిగోనైనా నీ రాజ్యానికి లోటు ప్రభా. రక్షించేవారు లేక, నైనా వాక్యము బోధించేవారు లేక, నైనా ఒక సేవకుడు చనిపోతే నైనా మా క్రైస్తవ్యానికి లోటు ప్రభా. అది నీకు లోటు తండ్రి. భారముతో ప్రార్థించిన సహోదరి ప్రభు చిత్తమైతే ఇదిగో వాళ్ళందరినీ కాపాడటానికి ప్రభు ఇదిగో ఇప్పుడే ఆ యొక్క కరోనా వ్యాధి నుంచి యేసు నామమున పేరిట లయమైపోవును గాక. అతి కృపణటు ఆశీర్వాదాన్ని నాయనా మా సంఘమునకు, మా దేశమునకు, మా రాష్ట్రమునకు మాకు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.
స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను దేవుడు దీవించును గాక. ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యంలో ఎంతో బలార్పు ఉంది. మా సహోదరి సరోజిని దేవి గారు చక్కటి నార్మల్ కొడుతూ ఉన్నారు. నా మాట అర్థమైందా? మరణావస్థలో ఉన్నటువంటి నా సహోదరి చక్కటి ఆరోగ్యంతో ఉందండి. మీ అందరి ప్రార్థన. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే అది ప్రార్థనతో సాధ్యం కనుక నేను ఎంతో ఆనందిస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయాలని, అందరూ కూడా దేవుని సన్నిధిలో గడపాలని ఆశిస్తున్నారు. ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి దేవుని ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించబడను కాక. అదే రీతిగా నా సహోదరు యొక్క భార్య మంజుల సిస్టర్ గారికి కూడా దేవుడు కృప చూపించి ఆ బిడ్డకు స్వస్థతనిచ్చాడు. గొప్ప దేవుడు. మనందరూ ప్రార్థన ఈ బుక్లో రాసుకుని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నాం. ఈ బుక్లో రాయినటువంటి ప్రతి ప్రార్థన వెనుకల మనందరి ప్రార్థన, అందరి కన్నీటి ఉంది కనుక కన్నీటి ప్రార్థనే సరైనమో కనుక కనీసం ఇప్పుడైనా దేవుని పాదాలు పట్టుకోండి. ఇంతవరకు మీరు ఒకవేళ పాదాలు పట్టుకోలేదా? ఇంతవరకు ఎన్నడూ అలాగే ఏడ్చి ప్రార్థన చేయలేదా? అయితే నీ దగ్గరికి వస్తే దానికి తెలియదా? ప్రార్థన చేయటము, ప్రభువా నేనేమైపోతున్నా బిడ్డలో అని సహోదరి, ప్రభువా నేనేమైపోతున్నా ఒకవేళ సంఘానికి తెలిస్తే, బిడ్డలకు తెలిస్తే అని తానే మనోవేదనతో ఒక సంవత్సరం పాటు ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్పకుండా ఆమె తన హృదయంలో దాచుకుంటూ ఆ బిడ్డ ఎంతగా నలిగిపోయిందో. నా ప్రియ దేవుని బిడ్డలారా, దుర్దినము రాకముందే యేసుక్రీస్తు ప్రభువాన్ని స్మరణకు తెచ్చుకోండి. ఇంకా ఇంకా దేవుని కృప మీ పట్ల ఉందంటే కారణం ఏంటో తెలుసా? పోయిన సంవత్సరం 2000 సంవత్సరంలో 20 సంవత్సరంలో కరోనా ప్రారంభమై ఇంకా కొనసాగుతుంది. కొంతకాలము మాస్కులు తీసి కొంతకాలము అంతా నార్మల్గా జీవించారు. అంటే దేవుని కృప ఎంతో కొంత ఈ దేశం మీద ఉంది. కానీ ప్రజలు విచ్చలవిడితనంతో పెళ్లి చేసుకున్నవాడు పెళ్లి చేసుకుంటూ, డబ్బులు సంపాదించేవాడు డబ్బులు సంపాదిస్తూ, విచ్చలవిడితనంతో సంపాదనలో పడిపోతూ దేవుని విస్మరించి ఎవరి సంపాదనలో వారి గుంపులుగా వెళ్ళి సరైనటువంటి శానిటైజర్, సరైనటువంటి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, ఇదిగో ప్రపంచ దేశాల్లో ఒకవైపు అన్ని ఒకవైపు ఉంటే మన దేశం ఒకవైపు ఉంది. ఎందుకో తెలుసా? పోయిన సంవత్సరం ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా వైపు చూశాయి. శవాలు గుట్టలుగా పడవేసి ఎలక్ట్రికల్ మిషన్లో పెట్టి తగలబెట్టే పరిస్థితులు చూసాం. మీకు తెలుసా? ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. రోజుకి 1000 నుంచి 2000 మంది మన దేశంలో చనిపోతున్నారండి. ఇది మిమ్మల్ని భయపెట్టడం కాదు దేవుడు బిడ్డలారా. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అందరినీ కృప చూపించాడు. ఆ కృపను బ్రతుకుతున్నాం అంటే కారణం ఏంటంటే కన్నీటి ప్రార్థన. దేవుడు ఈ ఉదయకాల సమయంలో పరిస్థితులని నాన్న ప్రభు బలలో చేయి వేస్తున్న నీవు ఈ హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త? నీ శారీరకమైన విషయంలో, ఈశ్వర విషయంలో, కోరిక విషయంలో, తలంపు విషయంలో, నీ పరిశుద్ధత విషయంలో, నీ దేహము విషయంలో. నీ దేహము దేవుని ఆలయము కనుక జాగ్రత్త పడండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 33. జాగ్రత్త పడండి, మెలకుగా నుండి ప్రార్థన చేయండి. ఏ కాలమో ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. చాలా ఏమన్నాడు? ఏమంటున్నాడు మార్కు?
జాగ్రత్త పడమంటున్నాడు. ఏమంటున్నాడు? మెలకువగా ఉండు, ప్రార్థన చేయి. దేవుని సేవకుడిగా నేను చెప్తున్నా, నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయగలిగితే నాతో కలిసి, దేవుని సేవకులతో కలిసి, ఎదిగో వచ్చే సోమవారం సాయంత్రం నుంచి 9 గంటల నుంచి 10 గంటల వరకు నువ్వు ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉంటే, ఎంత పని ఉన్నా, ఎంత నిద్ర వచ్చినా, దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటే, దేవుని పాదాలు పట్టుకోవాలనుకుంటే, నీకు ఒక ఐడి పంపిస్తాను. ఆ ఐడిలో క్లిక్ చేసి మనందరూ ప్రార్థన చేద్దాం. ఎంతమంది సంసిద్ధంగా ఉన్నారు? అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారా? చదువుకున్న బిడ్డలు ఒకసారి చేయి చూపించండి. సంసిద్ధంగా ఉన్నారా? మీకు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా? మీకు అందరికీ వాట్సాప్ ఉందా? ఆ వాట్సాప్లో లింక్ మీరు ఒక్కసారి నొక్కితే ఆటోమేటిక్గా మీకు నేను చెప్పే వాక్యము, సహోదరు చెప్పే వాక్యము, సహోదరు చెప్పే పాటలు, సహోదరు చెప్పే ఆరాధన అంతా కూడా ఆ ఐడి ద్వారా మనం చేసుకోవచ్చు. అలాంటి వెలుసుపట్టు మనకుంది కనుక జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయి. జాగ్రత్త. ప్రభు రెండవ రాకడ గురించి జాగ్రత్త. దేవుడు రాబోతున్నాడు, రాకడకు చూస్తున్నాడు. దేవుడు రాకడ కొరకు నువ్వు జాగ్రత్త పడకపోతే, దుర్దినము రాకముందే యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు స్మరణకు తెచ్చుకోకపోతే, అక్కడ పండ్లు కొరుకుట ఏడుపే ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ జాగ్రత్తని ఎవరైనా నీకు హెచ్చరిస్తున్నారంటే, నీ బిడ్డలు నువ్వు అమ్మా బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త, అయ్యా డ్యూటీకి వెళ్ళినప్పుడు జాగ్రత్త, డాడీ జాగ్రత్త అని ఎవరైనా నీకు హెచ్చరిస్తున్నారంటే, దాని వెనక ఏదో ప్రమాదం ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రమాదం కొంచెం ఉందని కదా జాగ్రత్త చెప్తాం, అవునా కాదా? అవునా కాదండి? జాగ్రత్త చెప్తున్నాం అంటే ఎందుకు చెప్తాం? ఎందుకు చెప్తావు? చెప్ప మాట్లాడ. ప్రమాదము కొంచెం ఉంది, జాగ్రత్త నా బిడ్డ. ఎండలో ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్త చెప్తాం. ఎందుకని? వడదెబ్బ తగ్గుతుంది. ఒకవేళ డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్త ఎలేగారు అని ఎందుకు చెప్తామంటే, డ్రైవింగ్లో మెలకువ కలిగి ఉన్నామని. అప్పుడు దేవుని బిడ్డలారా, మీ బిడ్డలతో మీరు చెడు సాంగత్యం చేయవద్దని చెప్తున్నారంటే, దాని వెనుక కూడా జాగ్రత్త ఎందుకు చెప్తున్నారంటే, ఇదిగో చెడు సాంగత్యం చేయటం వల్ల ఆ అలవాటు నీకు కూడా, నీ బిడ్డలకు కూడా వస్తుంది కనుక 10 మందిలో వెళ్తున్నావు, జాగ్రత్త. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరోనా సోమ వచ్చేమో, జాగ్రత్త నా బిడ్డ, దేవుని బిడ్డ. కాకర చేయకపోతే ప్రమాదంలో పడవచ్చేమో. దేవుని వాక్యమును జాగ్రత్తగా చూసుకోకపోతే, ఈ మందిరంలో నువ్వు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకపోతే, నువ్వు ఆ జాగ్రత్తలో కాకర చేయకపోతే ప్రమాదంలో ఉన్నట్టే, ప్రమాదంలో పడవచ్చేమో. అందుకే దేవుని మందిరం వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్త, బయటకు వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్త, వాక్యము చదివినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ దృష్టంతా దేవుని వైపు ఉండి, దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని సేవకుల వైపు చూసుకో. దేవుని అడిగి నువ్వు జాగ్రత్త పడకపోతే, నువ్వు ఖాతర చేయకపోతే ప్రమాదంలో ఉన్నట్టే. ఇదిగో దేశము ప్రమాదంలో ఉంది. ప్రపంచ దేశాలు ఒకైతే భారతదేశము మరొకరితో. ప్రపంచ దేశంలో అన్నీ కూడా మన దేశానికి సహాయం చేస్తున్నాయండి. టన్నులు ఆక్సిజన్ ఇస్తున్నాయి. పోయిన సంవత్సరము మన భారతదేశమే అమెరికా దేశాలంటే పెద్ద పెద్ద దేశాలకు సహాయం చేసింది. కానీ ఇప్పుడు మనం సహాయం చేసే పరిస్థితులు లేవు. సహాయం అర్చించే
స్థితిలో ఉన్నాము కనుక దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, కుమారుడుగా రక్షించబడిన నీవు జాగ్రత్త కలిగి మెలకువగలిగి ప్రార్థించు. ఏమన్నాడు? జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వారిని వాని నియమించిన మెలకువగా ఉండి, అమ్మా మెలకువగా ఉండమని ద్వారపాలకులకు ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఆ కాలము కూడదు. అప్పటి దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని యొక్క అత్యున్నతమైన కృప నిన్ను, నీ కుటుంబాన్ని ప్రమాదంలో పడకుండా తప్పిస్తుంది కదా అని నీవు, నీ కుటుంబం మాత్రమే బాగుంది కదా, ఇతరుల కొరకు నాకెందుకులే, దేవుని యొక్క అత్యున్నతమైన కృప నా మీద ఉంది కనుక చాలా అనుకుంటున్నానేమో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప నిన్ను రక్షించవచ్చు, నిన్ను తప్పించవచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథము కొన్ని జాగ్రత్తలు మనకు విడిచిపెట్టి వెళ్ళిందండి. కొన్ని జాగ్రత్తలు మనకు చెప్తున్నాయండి. వాటిని ఖాతరు చేయకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు జీవించడానికి వీలు లేదు. ఒకవేళ నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించినా జరగబోయే ప్రమాదం నుండి నేను ఎవరు తప్పించలేదు. కనుక జాగ్రత్త వహించి పరిశుద్ధ గ్రంథము తెలియజేసే జాగ్రత్తలను మనం చదువుదాం. ఇదిగో మరొకసారి చదవండి. మార్కు 13:33. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. చాలు. ఇక్కడ మొట్టమొదటిగా జాగ్రత్త పడుడి, రెండవది మెలకువగా ఉండడి, మూడవది, 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలాగా, మొట్టమొదటిగా మనం జాగ్రత్త పడాలి. దేని కొరకు? దుర్దినంలో రాకముందే యేసుక్రీస్తును ప్రభువును స్మరణకు తెచ్చుకునే విధంగా మనం ఉండాలి. కనుక నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవది, మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని రాకడ, రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో, దేవుడు ఎప్పుడు వస్తాడో ఆ స్థితిగతిని చూసి నీవు ఎదుర్కొనటానికి బుద్ధి కలిగిన కన్యకలాగా నీవేం చేయాలి? మెలకువ కలిగి, సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? ఆ కాలము ఎప్పుడు వచ్చునో తెలియదు. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు రాకడ గురించి హెచ్చరించబడుటే ఈ సందర్భం, ఈ మాట. ఆయన రాకడను హెచ్చరించి రాస్తున్నాడు. జాగ్రత్త పడితే నిత్య జీవము, జాగ్రత్త పడకపోతే నిత్య మరణము. అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటను ఉండదు. అయితే ఆ దినము గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషులను పరలోకమందున దూతలైనను కుమారుడైనను ఎరుగడు. ఆ దినము ఎవరికి తెలుస్తుందండి? తండ్రికి మాత్రమే తెలుసు. ఆయన రాకడ ఆయనకి మాత్రమే తెలుసు, నీకు తెలియదు. కనుక ఎప్పుడు వస్తాడో దేవుడు కనుక నువ్వు సిద్ధపాటు కలిగి, జాగ్రత్త కలిగి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మీరు అనుకోవచ్చు, నా దగ్గరికి రాలేదు కదా కరోనా, నా ఇంటికి రాలేదు కదా, నా బిడ్డలకు రాలేదు కదా అని అనుకోవచ్చు. నీ ఇంటి దాకా, నీ ఇంటి పక్క దాకా వచ్చిన కరోనా నీ ఇంట్లోకి రాదా? జాగ్రత్తగా ఉండాలి. అంటే మెలకువ కలిగి ఉండు. మెలకువ కలిగి ప్రార్థన నీ ఇంటి చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ సంఘం చుట్టూ, నీ ప్రాంతం
క్రైస్తవ ప్రార్థనా మందిరం బిడ్డలుగా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి. కనీసం ఇప్పుడైనా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 34 నుంచి 51 వరకు ఎవరైనా స్పష్టంగా ఒక్కరు మాత్రమే చదవండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అందరూ చూడండి బైబిల్. ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందులి దూతలైనను కుమారులైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉండును, ఒకడు తీసుకొని పోవడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుండును, ఒకతే తీసుకొని పోవడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉంటది ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారి ఉంచినని చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో పిలుచు త్రాగుచుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోనూ వాడనుకోని గడియలోనూ వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతోనూ వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండు కొరుకుటయునుండు. రైట్, చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త లేకుంటే నిత్య మరణమే. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండదు. అయితే ఆ దినముని గూర్చి ఆ గడియని గూర్చి తండ్రికి మాత్రమే తెలుసు. ఏ మనుషుడైనను లోకము ఉందనే దూతలకైనను కుమారులకైనను తెలియదు. నోవహు దినాలు ఎలాగ ఉండెనో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంది. ఆనాడు నోవహు దినం నోవహు చెప్పిన రీతిగా ఎదుగో జల ప్రళయకు ముందు దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళినప్పుడు వారు తినుచు తాగుచు ఉన్నారు. ప్రకటిస్తా ఉన్నాడు దేవుని రాకడ జల ప్రళయం రాబోతుంది అని. వెళ్ళేంత వరకు కూడా, ఆ ప్రళయం వచ్చేంత వరకు కూడా, జలప్రళయం ముందుట ఆ దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళే దినము వరకు కూడా వారు ఏం చేస్తారట? తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తున్నారు. జలము వచ్చి అందరినీ కొట్టుకుని పోయే వరకు ఎరగకపోయేది. ఈ దినాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రియ దేవుని పిల్ల, అందరూ నాశనము కాకముందే, దుర్దినము రాకముందే యేసుక్రీస్తు ప్రభువారిని స్మరణకు తెచ్చుకోకుండా, కరుణ అయిపోయింది కదా, పోయిన సంవత్సరం అయిపోయింది కదా, అంతా మాస్టర్ తీసి ఇష్టమైన జీవిస్తూ, పెళ్లి చేసుకున్నవాడు పెళ్లి చేసుకుంటూ, ఫంక్షన్ చేసుకున్నవాడు ఫంక్షన్ చేసుకుంటూ, ఇష్టమైన జీవిస్తూ, ఎదుగో ఆనాడు నోవహు దినాల్లో కూడా జలప్రళయం రాక మునుపు ఆ వచ్చే దినం వరకు అలాగే జీవించారండి ప్రజలు. ఈనాడు కూడా అలాగే జీవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎదుగో జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని వరకు ఎరుగుకుపోయేది. నీ ఇంటి దాకా నీ దాకా వస్తే గనక నీకు తెలియదో
కనుక జాగ్రత్త పడి మెలకువగలిగి ప్రార్థించు. అలాగనే మనిషి కుమారుడు రాక ఉండను. ఆ కాలము ఇద్దరు పొలములో ఉంటారు, ఒకడు తీసుకొని పడతారు, ఒకడు ఆయన రాకడ సమయంలో ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారు, వారు మిగతా వారు విడవబడతారు. ఒకరు ఎత్తబడ్డారు, ఇంకొకరు పొలంలో ఉన్నవాడు ఒకరు తిరగని విడిస్తున్నది, మరొకరు తిరగని చదవమని, ఒకడు తీసుకోబడు, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు విసురుచున్నప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. దేవుని రాకడ సమయంలో నువ్వు ఎత్తబడటానికి సంసిద్ధంగా ఉన్నావా? ఒకవేళ ఎత్తబడే గ్రూపులో ఉన్నావా? విడవబడే గ్రూపులో నువ్వు ఉన్నావా? ఎత్తబడిన గుంపులో ఉన్నట్లయితే మేల్కోగలిగి ప్రార్థన చేసి ఎడతెగక ప్రార్థన చేయడానికి నీ ఇంటి చుట్టూ, నీ దేహం చుట్టూ, నీ తలంపుల చుట్టూ, నీ క్రియల చుట్టూ, నీ సంఘము చుట్టూ, సమాజము చుట్టూ, దేశం చుట్టూ కంచె వేసుకుంటానికి ఇప్పుడే నా కన్నీరు విడిచి దుఃఖిస్తూ తిరిగి దేవుని యొద్దకు వచ్చి దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయి. ఆ దినము ప్రభు వచ్చిన కనుక మీకు తెలియదు. ఏ దినమది? కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండాలి. ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమాను తెలుసుకోలేడు కనుక అతను మెలకువగా ఉండి ఆ ఇంటికి కన్నం వేయకుండా, మీరు ఎరుగుతుంది కదా, కన్నం వేయకుండా మనం ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాకడో దేవుడు రాబోతున్నాడు, ఉగ్రుడై రాబోతున్నాడు. ఆయన కృపాకాలం అయిపోతుంది. ఈయన కృపాకాలంలో మనం ఉన్నాం కదా, ఇంకా రక్షించబడతాం అనుకుంటున్నామేమో. 7 శ్రమల కాలము, అదే ఆ రోజు ఉగ్రత నుంచి తప్పించే నాదులు ఎవరు లేరు. నా ప్రియ దేవుడు, మీరు అనుకుని గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు ఏం చేయాలట? సిద్ధంగా ఉండండి. ఎలా సిద్ధంగా ఉండాలి? మెలకువగలిగి ప్రార్థన చేసి సిద్ధంగా ఉండాలి. మెలకువగలిగి ప్రార్థన చేసి సిద్ధంగా ఉందామన్న వారి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. మీరు వింటున్నారా? అయితే స్తోత్రం గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. మీ స్తోత్రం. దేవుడు విన్నాడు, చక్కటి కరెంట్ ఇచ్చాడు. అందరూ ఫ్యాన్ ఆన్ చేయండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మెలకువగా ప్రార్థన చేద్దాం. ఇది ఒక చూడండి, అతను తన యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుటను అతను కనుగొనో ఆ దాసుడు ధన్యుడు. ఏ దాసుడు ధన్యుడు? మెలకువ కలిగి ప్రార్థన చేసి సిద్ధపడిన వాడు ధన్యుడు. అతను తన యావదాస్తి మీద వారి నుంచుని మీతో నిశ్చయంగా చెప్పచ్చు. అయితే ఏమంది? దుష్టుడైన ఒక దాసుడు ఉండునా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకున్న తన తోటి దాసులను కొట్టి మొదలుపెట్టి త్రాగుబోతులతో తిరుగుతూ తను త్రాగుచు ఆ దాసుడు కనిపెట్టిన దినములను వాడు అనుకున్న గడియలోను వారి యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వారిని అక్కడ ఏముంటాయంట? ఏడ్పు, పండు కొరుకుట ఉంటుంది. నోవహు దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నేటి దినాలలో అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటను ఖాతరు చేయకపోతే నీతిని ప్రకటించిన నోవహు
చూసి ఏమని బిరుదిచ్చారండి? పిచ్చోడు అన్నారు. పిచ్చోడుగా చూశారండి. విచ్చలవాడిగా నచ్చినట్లు జీవించారు అన్నాడు నోవహు కాలంలో. ఈనాడు కూడా నచ్చినట్లుగా విచ్చలవాడిగా ఇంకా జీవిస్తూనే ఉన్నారు. భయంకరమైన దుర్దినంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయవలసిన సమయంలో సోమరపోతుగా తిరిగి పడుకుంటున్నాం. దేవుని సన్నిధికి వచ్చి మోకరించవలసిన పరిస్థితిలో, మెలకువగా ఉండవలసిన పరిస్థితిలో నిద్రలో పడుకుంటున్నాం. దేవుని సన్నిధి దగ్గరగా ఇచ్చాడు దేవుడు నీకు. ఎంతకాలమైంది దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నాకు తాళం తీసి పెట్టండి, దేవుని సన్నిధిలో గడపాలని ఉంది, కన్నీటి ప్రార్థన చేయాలని ఉంది, విలపించాలని ఉంది అని ఎప్పుడైనా అడిగావా? ఒకటి ఆదివారం, మొదటి ఆదివారం పరిశుద్ధ పనులు మాత్రము చేయడానికి సంసిద్ధంగా వస్తావే. మిగతా దినాలన్నీ కూడా ఇదిగో నీ కార్యములను చూసుకుంటున్నావు, నీ సొంత కార్యములను చూసుకుంటున్నావు. కానీ ఇతరుల కొరకు, దేశం కొరకు, పారంపరికి ప్రార్థించే కన్నీటి ప్రార్థన నీకు కరువైందా? చూడండి, ఆనాడు నోవహు గారిని పిచ్చోడుగా చూశారండి. పెళ్లి చేసుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ, ఈ లోకమే శాశ్వతం అంటూ జీవిస్తున్న రోజులు దేవుని గురించిన జాస వారికి లేదండి. ఈనాడు కూడా దేవుని కొరకు జాస కొంతమంది మాత్రమే ఉంది, మిగతా వారికి లేదు. దేవుని నమ్ముకున్న బిడ్డలకు కూడా ఆ ధ్యాస లేదండి. నిర్ణయ కాలమున ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఏమైంది? జలప్రలయము వచ్చింది. జలప్రలయంలో ఎవరు రక్షించబడ్డారు? ఆ కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. యువతి కాల సమయంలో పరిస్థితి దేవుడు నీవు, నీ కుటుంబాన్ని, నీ రాష్ట్రంలో, దేశంలో, నీ ప్రాంతంలో, నీ సంఘంలో రక్షించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ నిర్ణయ కాలం వస్తుంది కనుక మేలుకోగలిగి ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉండు. జల సమాధి అయ్యే వరకు వారు ఎరుగనే ఎరుగరండి. నేటి దినాన, నేటి ఈ రోజుల్లో కూడా ఒకవైపు దేవుని సువార్త విస్తరిస్తూ ఉంటే, మరొక వైపు పాపం మరింతగా విస్తరిస్తూ ఉందండి. ప్రియ దేవుని పిల్లారా, కొందరు అంటారు, నరకం చూసావా, పరలోకం చూసావా, దేవుడు దేవుడు అంటున్నావు, అసలు నరకం ఉందా, పరలోకం ఉందా? ఒకవైపు మరింత క్రూరంగా పాపము పేదకపోతూ విస్తరిస్తూ ఉంది. ఒకవైపు దేవుని వాక్యము, దేవుని సేవకులు విలాపిస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. చూసారా యూట్యూబ్లో ఎంతో మంది సేవకులు కన్నీరు విడుస్తున్నారండి, ఏడుస్తూ ఉన్నారండి. నేను చూశానండి. సేవకులు ప్రభువా ఇంతగా ఏడుస్తున్నారు. సతీష్ కుమార్ మొదలుకొని చిన్న సేవకుడు వరకు దేవుని పాదాల పట్టుకుని మొరపెడుతూ కన్నీరు విడుస్తూ మా దేశంలో రక్షించు అని కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఇంతగా ప్రార్థన మనమందరూ క్రైస్తవులుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే, ఒకవైపు పాపం పేదైపోయి దోచుకునేవాడు దోచుకుంటూ, దొంగవాడు దోచుకుంటూ, కరోనా వ్యాక్సిన్ వేస్తానని, వేసుకున్నారని ఇంటికి వచ్చి దొంగతనాలు చేస్తూ, దోచుకునేవాడు దోచుకుంటూ, పాపం చేస్తూ జీవిస్తూ ఉన్నారండి. పాపం మరింతగా విస్తరిస్తుంది కనుక ఇదిగో దేవుని రాకడ సమీపంలో ఉంది. దొంగలకు రాకముందు యేసుక్రీస్తు ప్రభువుని స్మరణగా తెచ్చుకోవాలి. పాపం చేసేవాడు ఏమంటాడు? నరకం ఉందా, పరలోకం ఉందంటే అంటే అడ్డుదిడ్డంగా మాట్లాడతారు కదా. అడ్డుదిడ్డంగా వాదించే ప్రయత్నం ఈనాడు మనిషి చేస్తున్నాడండి. నువ్వు జాగ్రత్త పడు. జాగ్రత్త పడితే నిత్య జీవము, జాగ్రత్త పడకపోతే నిత్య మరణము. నిత్యమైన సమాధానం లేకుంటే నిత్య మరణము.
సమాధానం పరచవాలని సుసమాధానం కలిగి ఉంటే పరిశుద్ధ పనులు చేయబోయే దేవుడు కూడా. లేకపోతే అది ఊహలకు అందనటువంటి భయంకరమైన దినం. ఆ దినం మనం ఎవరు కూడా నిన్ను తప్పించారు. 2 Petrus 3:12. 2 Petrus 3:12. ఇవన్నీ ఇట్లా 2 Petrus 3:12. ఆ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను అందరూ బైబిల్ తీయండి. 2 Petrus 3:12. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టాలి, దానిని ఆశతోనూ ఎదుర్కోవాలి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన ప్రవర్తనలో కూడా చాలా ఉన్నాయి. నేను బాగానే ఉన్నానంటే సరిపోదు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటే ఈ ప్రభువులో చేయవే. ప్రవర్తనతోనూ, రెండవది భక్తి ఎంతో జాగ్రత్తలై ఉండవలను. ప్రభు రెండవ రాకడ గురించి జాగ్రత్త పడి దేవుని రాకడ కొరకు నువ్వు కనిపెట్టాలి. ప్రభు రెండవసారి రాబోతున్నాడండి. ఆయనతో మనలను తీసుకుని వెళ్తారు. ఇదే దేవుని యొక్క బిడ్డలుగా, విశ్వాసులుగా క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ జీవనానికి నిరీక్షణ. ఆ నిరీక్షణతో నీవు ఇంకా బ్రతికి ఉన్నావు. నీ నిరీక్షణ ఏంటంటే ఏం చెప్తావు? విశ్వాసం అనే నిరీక్షణతో దేవుని యొక్క రాకడలో ఇదిగో రెండవసారి రాబోతున్నాడు కనుక ఆయనతో మనల్ని తీసుకెళ్తున్నా దేవుడు. అతి నిరీక్షణ నీవు చదవండి కలిగి ఉన్న ఎడల మనకు ఇక్కడ 2 జాగ్రత్తలు కనబడ్డాయి. ఒకటి పరిశుద్ధమైన ప్రవర్తన, రెండవది భక్తి. ఇక్కడ 2 విషయాలు మనం చూసి నేను ముగించేస్తా. ప్రభు వల్ల మనం వెళ్ళాలి కనుక మొట్టమొదటి ఏంటి? పరిశుద్ధమైన ప్రవర్తన, రెండవది భక్తి. సాధారణంగా ప్రవర్తన అంటే మన చూపులు, తలంపులు, క్రియలు, మాటలు వీటన్నిటికీ కూడా ప్రవర్తన అని మనం అనుకుంటాం. దాన్నే మనము పరిగణనకు తీసుకుంటాం. వీటన్నిటిని కూడా పరిశుద్ధముగా కాపాడుకుంటే పరిశుద్ధమైన ప్రవర్తన. అక్కడ ఏమని రాస్తుంది? పరిశుద్ధమైన ప్రవర్తన. ప్రవర్తన వేరు, పరిశుద్ధమైన ప్రవర్తన వేరు. ఈ పరిశుద్ధమైన ప్రవర్తన ఏంటంటే నీ తలంపులను, నీ క్రియలను, శరీర ఇచ్చలను దేవుని రాకడ పర్యంత వరకు నువ్వు జాగ్రత్తగా, నమ్మకముగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి కాపాడుకోవాలి. పరిశుద్ధమైన ప్రవర్తన అంటే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆ ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ప్రవర్తన పరిశుద్ధులై ఉండాలి. ఏ ప్రవర్తన ఎందు? పరిశుద్ధ ప్రవర్తన. చూద్దాం 1 Petrus 1:16. చలో పరిశుద్ధమైన ప్రవర్తన అంటే ఏంటి? మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరు? పరిశుద్ధుడు. నీవు, నేను, మనమందరము సేవిస్తున్న దేవుడు ఎలాంటి వారండి? పరిశుద్ధుడు. పరిశుద్ధులను ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు సమస్త ప్రవర్తన అంటే చూపులను, తలంపులను, నడవడికలను, ప్రవర్తన ప్రతి
చేసే పనిలోను ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులై ఉండాలంటే నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుండా ఉండాలి. ఎలా ఉండాలి? చూద్దాం ఈ మాట ఎక్కడ ఉందో. 1 కొరింథీ 15:50, 15:34. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 34. నీతి ప్రవర్తన కలవారే మేల్కొని పాపము చేయకుండుడి. ఏమన్నాడండి? నీతి ప్రవర్తన కలవారై మేల్కోవాలి, నిద్రపోకూడదు. ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. అందుకే అపవాది గర్జించు సింహం వాళ్ళు తిరుగుతున్నాడు కనుక ఆ సింహానికి ఎప్పుడు ఆగేద్దో, ఎవరిని మిగేద్దో ఈ కరోనా రూపంలో. కనుక మనం ఏం చేయాలి? మెలకువగా ఉండి నీతి ప్రవర్తన విషయమై మేల్కొని పాపము చేయకుండా ఉండాలి. పాపము చేయడానికి అందరికీ అవకాశం వస్తుందండి, కానీ పాపము చేయకుండా అక్కడి నుంచి పారిపోయిన వాడే నిజమైన పరిశుద్ధుడు. పాపం చేయడానికి అందరికీ అవకాశం ఉంటుంది, ఎందుకంటే సాతాను గల పనే అది. కనుక అక్కడి నుంచి నువ్వు పారిపోవాలి. ఇదిగో పరిశుద్ధమైన ప్రవర్తన, నీతి ప్రవర్తన కలిగి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే యోగ్యమైన ప్రవర్తన వలన నీ క్రియలను నీవు కనపరచాలి. ఎవరికి? దేవునికి కనపరచాలి నీ క్రియను. చూద్దాం అన్నమాట. యాకోబు రాసిన పత్రిక 3:13. మీలో జ్ఞానము వివేకములు కలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. మీలో జ్ఞానము వివేకము కలవాడు ఎవడంటే క్రైస్తవ జీవితము జీవిస్తున్న విశ్వాసి. నీ యోగ్యమైన ప్రవర్తన, నీతి ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన, నీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు జ్ఞానముతో కూడినటువంటి సాత్విక తత్వము, ఆత్మ ఫలములో ఉన్నటువంటి ఒక ఫలము సాత్విక తత్వము. ఆత్మ ఫలమును కలిగి సాత్వికము గలవారే తన యోగ్య ప్రవర్తన వలన ఎవరి క్రియలను? నీ క్రియలను కనపరచాలి. నీ క్రియ ఎలా ఉంది? అందుకే బైబిల్ ఏం చదువుతుంది? క్రియలేని విశ్వాసము మృతము. కనుక కనీసం ఇప్పుడైనా మెలకువ కలిగి ఇలాంటి దుర్ధనాల్లో మనము జాగ్రత్త పడి ఏం చేద్దాం? మెలకువ కలిగి క్రియ చూపిద్దామా? సాక్ష్యాలు చెప్పడమే కాదు, పాటలు పాడటమే కాదు, వాక్యం చెప్పడమే కాదు, కనీసం రోజు 40 దినాలు ఆనాడు జల ప్రమోచనంలో ప్రార్థన చేశాడు. మరి నీవు కూడా ప్రార్థన చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లో? గుడ్ ఫ్రైడే రోజు ప్రార్థన చేసేది. ఇదిగో ఆ దినంలో నువ్వు ప్రార్థన చేయాలి. రేపటి నుంచి 40 దినాలు మనం ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు ఎవరికి తగ్గట్టుగా వారు ప్రార్థన చేయండి. ఒక సమయాన్ని నిర్ణయించుకుందాం, మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. పడుకోవడం 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రార్థన చేద్దాం. మంచి ప్రవర్తన. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తుందో ఆ ప్రవర్తన విషయమై సత్ప్రవర్తన నీవు కలిగి ఉండాలి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో మిమ్మల్ని దూషిస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ఒకవేళ విశ్వాసులుగా జీవిస్తున్నప్పటికీ అన్యజనులు కొన్ని నిందలు వేస్తూ ఉంటారు. అన్యజనులు కొన్ని విషయాల్లో నువ్వు దేవుని బిడ్డవు కదా అలా అనొచ్చా? దేవుని విశ్వాసం కదా ఇలా అనొచ్చా? నీకు తగునా? మేమంటే అన్యులం కనుక మేము అలా తిట్టాం, ఇలా తిట్టాం, నీవు తిట్టకూడదు కదా అని అంటారు. కనుక మంచి ప్రవర్తన కలిగి విశ్వాసులు ఉండాలంటే
అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయాల్లో మిమ్మల్ని హెచ్చరిస్తున్నారో, అన్ని జనులు ఏ విషయాలైతే మిమ్మల్ని దుర్మార్గులని దూషులని మిమ్మల్ని దూషిస్తున్నారో ఆ విషయంలో వారు సత్క్రియలను చూసి వారిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవని మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను అంటారు పేతురు గారు. ఎవరిని? విశ్వాసులే బతిమాలుకుంటున్నారు కదా, మంచి ప్రవర్తన కలిగి ఉండమని. 1వ పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన 1వ పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. ఇది చూసి ముగించేస్తారు. ఒకటో పేతురు 2:12. ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో ఆ విషయములలో మీరు మీ శక్తిలను గురించి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని దేవుడి సేవకుడుగా ఎవరికి అవసరం పరిస్థితుంది నాన్న, ఇదిగో నా ప్రియ దేవుడి బిడ్డలారా, ఇదిగో అన్ని జనులు ఏ విషయంలో అయితే మిమ్మల్ని దూషిస్తున్నారో ఆ విషయంలో మీరు సత్క్రియలు మీ క్రియల పట్ల వాటిని బట్టి దర్శన దేవుని మహిమపరిచినట్లు దేవుడు రాకడ సమయంలో జాగ్రత్త పడినట్లు నీవు వారి మధ్యన అనగా అన్యుల మధ్యన నివసించి ప్రవర్తన మంచి ప్రవర్తన గలవారి ఉండవన్నట్టుగా మిమ్మల్ని ఎవరికి ఆశ్రమంలో బ్రతకవచ్చున్నాను. కనుక మీరు కూడా అలాంటి స్థితిగతుల్లో మీరు ఉన్నట్లయితే మీ ప్రవర్తన సత్క్రియలు చేసే ప్రవర్తనగా ఉండాలని ప్రభు మనం చేస్తున్నాను. యథార్థతను బట్టి యోగు యథార్థ ప్రవర్తన కలిగినటువంటి యోగు ఇదిగో ఓ మాట అంటాడు. యోగు 4:6 అధ్యాయంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటే నీ భక్తి ఇప్పుడు నీకు ధైర్యం ఇవ్వాలి, నీ నిరీక్షణ నీకు ఆధారం కావాలి. భయపడుతున్నావా? అయితే నీ భక్తి నీకు ధైర్యము అన్నవారు చెప్పకూడదండి. నా భక్తి నాకు ధైర్యము పుట్టించుగాక. భక్తి కూడా మీ భక్తిని బట్టే మీరు ధైర్యంగా ఉంటారు. ఒకవేళ నువ్వు భక్తిగా లేకపోతే మీ ధైర్యము సన్నిగిపోతుంది. నేను వ్యాక్సిన్ వేసిన తర్వాత నాకు కోరిక తక్కువ వచ్చింది, ఆయాసం వచ్చింది, తర్వాత జ్వరం అయితే రాలా, ధైర్యం కలిగి ఉన్నా. మా పాస్టర్ గారితో చెప్తున్నాను, ఇది ఉందా ధైర్యం కలిగి ఉందండి, దేవుడు అన్యాయిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎదుగో నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నువ్వు భక్తిగా ఉంటే ధైర్యం కలిగి ఉంటావు. నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ ఆధారము. ఇవన్నీ పరిశుద్ధమైన ప్రవర్తనలో అంతర్భాగములు. అలాంటి పరిశుద్ధ ప్రవర్తనలో అంతర్భాగములకి ఈ గుణలక్షణంలో కలిగి ఉన్నట్లయితే ఈ పరిశుద్ధ పనులు నీవు చేయవై. ప్రభు రెండు రాకడ కనిపెట్టు. ఆయన రాకడ కనిపెడుతున్న మనము ఇలాంటి ప్రవర్తన, యథార్థ ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించి దేవుని రాకడకు జాగ్రత్త పడదాం. కనుక నా ప్రియ దేవుని పిల్లరా, రెండవదిగా భక్తి. ప్రభుచితమైతే భక్తి కొరకు మరొకసారి మిమ్మల్ని మీతో పంచుకుంటాను. ఒక మాట చూసి ముగించేద్దాం. 1వ దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదవండి. పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎత్తుకున్నట్లు ఎట్లు కాపాడుకునో
అది ఎరుగుడే దేవుని చిత్తం. దేవుని చిత్తం. నిజమైన భక్తి, నిజమైన భక్తి, నిజమైన నిష్కలంకమైన భక్తి ఏదైనా యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని తుద పవిత్రతను నిష్కలంకమైన దేవుని భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించడు యెహోవాను అంటకుండా తన కాపాడుకుంటే నిజమైన భక్తి. ఇదిగో ఇలాంటి కరోనా సమయంలో నీ పక్క వారు ఒకవేళ నీ సహోదరుని నీకు తెలిసిన వారి కరోనాతో బాధపడితే నిజమైన భక్తి చూపించు. వారి వరకు ప్రార్థన చేయి, వారి వరకు కన్నీళ్ళు విడిచి, ఒకవేళ వెళ్ళలేకపోతే ఫోన్ చేసి రోజు ఫోన్ చేసి మాట్లాడు, ప్రార్థన చేయి, వారిని ఆదరించే మాట నేను చెప్పు. భయపడవద్దు, దేవుడు ఉన్నాడు. ఒకవేళ అన్యులైనా సరే, ప్రభువు నమ్మునటువంటి బిడ్డలైనా సరే, వారి వరకు నువ్వు ప్రార్థన చేసి నీ స్నేహితులైనా, నీ స్నేహితులైనా, నీ బంధువులైనా, నీకు ఏమి కావాలైనా వారి నెంబర్ తీసుకుని ప్రార్థన చేయి. నిజమైన నిష్కలంకమైన భక్తి చూపించు. యథార్థంతో నువ్వు దేవుని ఎదుట నువ్వు కనపరుచుకుని ఆయన రాకడ కొరకు నీవు సిద్ధపడగలిగి జీవించి ఇదిగో ప్రభు వారిలో జీవి. కనుక ఎవరిని కూడా మీరు నిందలు వేయదు. ఒకవేళ వారికి నిజంగా కరుణ ఉందనుకో, సింటమ్స్ ఉన్నాయనుకో, మీరు వారిని చేదరించుకోవద్దు. వారిని ప్రేమించండి, ఆదరించండి, వారిని మీరు దగ్గర తీసుకోవద్దు. కానీ ఏం చేయాలి? దూరంగా ఉండే వారిని ప్రేమిస్తూ మీకు వీలైతే మీకు కలిగినటువంటి ఆహారాన్ని వారికి అందించండి. మీకు వీలైతే మీకు కలిగినటువంటి డబ్బును వారికి సహాయం చేయండి. మీకు వీలైతే కలిగి దానితో వండి పెట్టి వారికి పట్టుకు వెళ్ళి దూరంగా పట్టుకెళ్ళేవండి. నిజమైన భక్తి, నిష్కలమైన భక్తి, అది నా ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపడగలిగి దేవుని రాకడ కొరకు ఇదిగో జాగ్రత్త పడి నువ్వు జీవిస్తే, పరిశుద్ధమైన ప్రవర్తనతో నువ్వు జీవిస్తే, యథార్థమైన ప్రవర్తనతో నువ్వు జీవిస్తే, ఇదిగో రెండవ రాకడ కొరకు కనిపెట్టి ఈ పరిశుద్ధ పరమలో చేయబడి అటు కృప, అటు ఆశీర్వాదం నీకు బిడ్డలు అనుగ్రహించాలని మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు బిడ్డ ఈ మాటలు మీకు హెచ్చరిస్తూ